ప్రాచీన భారతదేశ చరిత్రలో క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో పారసీక దేశానికి చెందినటువంటి మొదటి డేరియస్, అదేవిధంగా క్రీస్తు పూర్వం 4వ శతాబ్దంలో గ్రీకు దేశానికి చెందినటువంటి అలెగ్జాండర్ భారత్పై దండయాత్రలు చేయటం మనకు కనబడుతుంది. విదేశీ దండయాత్రల్లో మొట్టమొదటి దండయాత్ర డేరియస్ 1 అయితే రెండవ దండయాత్ర అలెగ్జాండర్ ది గ్రేట్. ఈ రెండు దండయాత్రల మీద ఎగ్జామినేషన్లో రకరకాల ప్రశ్నలు వస్తున్నాయి. వాటిని మీరు బాగా క్షుణ్ణంగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. వివరిస్తాను, చూడండి. రెండో విషయం ఏంటంటే, భారత్పై ప్రాచీన యుగంలోను మధ్యయుగాల్లోనూ దండయాత్రలన్నీ కూడా రెండు కనుమల ద్వారా జరిగాయి. ఒకటి బోలన్ కనుమ, రెండు ఖైబర్ కనుమ. కనుమ పాస్, బోలన్ పాస్ అండ్ ఖైబర్ పాస్. పాసెస్ అంటే మార్గాలు, కనుమలు అంటే రెండు పర్వత శ్రేణుల మధ్య కొంత ఖాళీ ప్రదేశం ఉంటుంది. వాటి గుండా గుర్రాలను వేసుకొని దండయాత్రల కొరకో వర్తక వాణిజ్యాల కొరకో వెళ్ళొచ్చు. కానీ రెండు కనుమలు ఉన్నాయి. ఈ రెండు కనుమల నుంచే దండయాత్రలు జరిగినాయి. కాబట్టి మనకి ఈ రెండు కనుమలు ఎక్కడ ఉన్నవి ఏమిటనే దాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందులో వాటిని మీకు నేను ఒక మ్యాప్ సహాయంతో వివరిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. కనుక ఈ బోలను తిరిగి మళ్ళీ ఖైబర్ కనుమలు ఎక్కడ ఉన్నాయనే దాన్ని ఇప్పుడు మీకు నేను వివరించబోతున్నాను. మ్యాప్ దృష్ట్యా ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఇది ఆ మ్యాప్. చూడండి, ఇక్కడ ఇది బోలన్ కనుమ, బోలన్ పాస్. ఇది ఖైబర్ కనుమ, ఖైబర్ పాస్. చూడండి, ఇక్కడ ఇరాన్ ఉంది, పారసీక దేశము, పర్షియా, ఇరాన్ మూడు ఒకటే. ఇది ఒకప్పుడు మన భారత్కి సరిహద్దే. ఎందుకంటే ఈ బెలూచిస్తాన్ పాకిస్తాన్లో భూభాగం, పాకిస్తాను ఇదంతా ఇవాళ. కనుక ఇదంతా ఒకప్పుడు భారత్ భూభాగమే. కాబట్టి భారత్కు సరిహద్దే ఇరాన్. రెండవ వైపున ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్కి బోర్డర్. కాబట్టి ఈ మధ్యలో మనం కనుక చూసినప్పుడైతే హిందూ కుష్ పర్వత శ్రేణి నుంచి కొంచెం ముందుకు వస్తే ఇక్కడుండే పర్వత శ్రేణిని, హిమాలయ పర్వత శ్రేణిని సులేమాన్ పర్వత శ్రేణి అంటారు. కానీ సులేమాన్ పర్వత శ్రేణి, ఈ సులేమాన్ పర్వత శ్రేణిలోని మధ్యలోనే ఈ బోలన్ కనుమ ఉంది, రెండు పర్వతాల మధ్యలో. కానీ ఈ బోలన్ కనుమ ఎక్కడుంది అంటే ఇవాళ బలూచిస్తాన్లో ఉంది. మరి బలూచిస్తాన్లో చూడండి, క్వెట్టా ఉంది బలూచిస్తాన్లో. ఈ క్వెట్టాని ఇవాళ పాకిస్తాన్లోని సింధ్, పంజాబ్ ప్రాంతాలను కలుపుతూ బోలన్ కనుమ ఉంది. కనుక బోలన్ కనుమ ఇవాళ పాకిస్తాన్లోని బలూచిస్తాన్లో ఉంది. ఇది క్వెట్టా మైదాన ప్రాంతాన్ని తిరిగి మళ్ళీ పంజాబ్, సింధులతో కలుపుతుంది. రెండవ చూడండి, ఖైబర్ కనుమ. ఇది ఆఫ్ఘనిస్తాన్కి, పాకిస్తాన్కి బోర్డర్లో ఉంది. ఇక్కడ పాకిస్తాన్ అంటే పెషావర్ ఇక్కడ ఉంది, పెషావర్. ఈ పెషావర్ని ఆఫ్ఘనిస్తాన్లోని జలాలాబాద్ని కలుపుతూ ఇక్కడ మనకి తిరిగి మళ్ళీ ఖైబర్ కనుమ కనపడుతుంది. ఇది హిందూ కుష్ పర్వత శ్రేణిలో ఒక భాగం. కనుక హిందూ కుష్ పర్వత శ్రేణిలోని భాగం ఏంటంటే హిందూ కుష్ పర్వత శ్రేణిలో ఉన్నటువంటి పెషావర్, జలాలాబాద్ని కలుపుతూ మధ్యలోని కనుమే ఖైబర్ కనుమ. కనుక ఈ రెండు, అటు బోలన్ కనుమలు కానీ ఖైబర్ కనుమలు కానీ, వీటి మీద నుంచే నిరంతర దండయాత్ర సాగినాయి. మనం చెప్పుకోబోయే పాటల్లో కూడా మొదటి డేరియస్ బోలన్ కనుమలను దాటి ఈ ప్రాంతాల మీద దండయాత్ర చేశాడు. అలాగే అలెగ్జాండర్ ఖైబర్ కనుమలను దాటి భారత భూభాగాలకు అడుగుపెట్టాడు. కనుక ఈ రెండు కనుమలు ముఖ్యమైనవి. అయితే మొట్టమొదటిసారిగా దండయాత్ర చేసిన వాడే మొదటి డేరియస్. కాబట్టి మొదటి డేరియస్ 516 బీసీలో, అంటే మనకి క్రీస్తు 6వ శతాబ్దం. అంటే స్పష్టంగా చెప్పాలంటే ఇంతకుముందు క్లాసుల్లో మనము ఏవైతే మహాజనపదాలు ఏర్పడతాయని చెప్పుకున్నామో ఆ కాలం. ఆ కాలానికి సింధు, పంజాబ్ ప్రాంతాల్లో బలమైన రాజ్యాలు లేవు. చిన్న చిన్న గణరాజ్యాలు లాంటివి, వెనుకబడిన రాజ్యాలు లాంటివి ఉన్నాయి. కనుక దాని మీద దండయాత్ర చేసిన వారే తిరిగి మళ్ళీ మొదటి డేరియస్, 516 బీసీ. ఆ దండయాత్ర యొక్క మ్యాప్ దృష్ట్యా మీకు నేను వివరిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మీకు నేను మ్యాప్ని పెట్టబోతున్నాను. ఒకసారి చూడండి, మొదటి డేరియస్ యొక్క దండయాత్ర. చూడండి, ఇది మొదటి డేరియస్ యొక్క దండయాత్ర. చూడండి, ఇక్కడ పెర్సిపోలిస్ నగరం ఉంది, మొదటి డేరియస్ యొక్క రాజధాని ప్రాంతం. ఇక్కడి నుంచి బయలుదేరితే ఇదిగో పార్థియా ఉంది. తర్వాత రోజుల్లో అలెగ్జాండర్ ఆక్రమిస్తాడు.
ప్రస్తుతానికి పెరిసి నుంచి బయలుదేరిన ఈయన ఈ ప్రాంతం గుండా వస్తూ తిరిగి మళ్ళీ ఈ బోలన్ కర్నూలుకి చేరుకున్నాడు. బోలన్ కర్నూలుని దాటాడు. నా చెప్పిన కట్టా ప్రాంతాన్ని దాటితే ఇది చూడండి సింధు పంజాబ్ ప్రాంతాలు ఉన్నాయి. వీటి మీద దండయాత్ర చేసి ఇక్కడ చిన్న చిన్న రాజుల్ని ఓడించి సింధుని పంజాబ్ని కలిపి తన దేశంలో కలుపుకున్నాడు, తన రాజ్యంలో కలుపుకున్నాడు. ఈ సింధుని పంజాబ్ని కలుపుతూ ఒక సాత్రపిని ఏర్పాటు చేశాడు. సాత్రపి, SATRAPI. సాత్రపి అంటే ఆ, పారసీక దేశంలో దేశానికి సంబంధించిన ఒకనొక రాష్ట్రము, ప్రావిన్స్. ఇది ఒక 20వ సాత్రపి అయింది మొదటి డేరియస్కి. కనుక ఆ సాత్రపి అంటే ఒక రాష్ట్రం అని చెప్పాను మీకు నేను. సాత్రపి మీద అధిపతిని సాత్రప్ అని పిలుస్తారు. కనుక ఇదిగో ఈ సింధు నది పరివాహ ప్రాంతంలో ఉన్న ఈ ప్రాంతాన్ని జయించి మొదటి డేరియస్ తన రాజ్యంలో కలుపుకోవడం కనపడుతుంది. ఇది భారతదేశం మీద జరిగినటువంటి మొట్టమొదటి విదేశీ దండయాత్ర. కనుక భారతదేశం మీద మొట్టమొదటిసారిగా దండయాత్ర చేసినటువంటి దేశం ఏది అంటే మనం చెప్పాల్సి ఉంటుంది ఇరాన్. ఇరాన్కి ఆనాటి పేరు పారసీక దేశము, ఇంగ్లీష్లో పర్షియా. మొట్టమొదటిసారిగా భారత్ మీద దాడి చేసినటువంటి విదేశీ రాజు ఎవరు అంటే మనం సమాధానం చెప్పాల్సి ఉంటుంది మొదటి డేరియస్. మొదటి డేరియస్ దండయాత్ర ఏ సంవత్సరంలో జరిగింది అంటే మనం చెప్పాల్సి ఉంటుంది 516 BC. ఇక 20వ సాత్రపిగా మారిపోయింది. కొంతకాలం పారసీకులే భారతదేశంలో ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. అయితే ఈ దండయాత్రకి సారీ దండయాత్రకి కారణాలేంటి, ఎందుకోసం దండయాత్ర చేశాడంటే మనం మొట్టమొదటి అంశము మొదటి డేరియస్ తన సామ్రాజ్య విస్తరణలో భాగంగా ఈ పనిచేశాడు. తన రాజ్యాన్ని విస్తరింపజేయాలి, తూర్పు ప్రాంతాలకు వచ్చి కొన్ని నూతన భూముల్ని ఆక్రమించాలి, అదొక లక్ష్యం. మరొక ముఖ్యమైనది ఏంటంటే ఇక్కడంతా కూడా సారవంతమైన భూములు ఉన్నాయి. మనకు తెలుసు సింధు పంజాబ్ ప్రాంతాలు అత్యంత సారవంతమైన భూములు. కాబట్టి ఈ సారవంతమైన భూముల వల్ల అక్కడ సంపద ఎక్కువ ఉంటుంది. కనుక ఈ సారవంతమైన భూముల్ని ఆక్రమించడము, సంపదని కొల్లగొట్టడము ఒక లక్ష్యం. మరొకటి సింధు నదీ జలాలు, సింధు ప్రాంతం, సింధు నది వెళ్ళి మళ్ళీ తిరిగి అరేబియా సముద్రం కలుస్తుంది. అక్కడ వాణిజ్యం చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాణిజ్యాన్ని అభివృద్ధి చేయడం కూడా ఇది ఒక లక్ష్యం. మరొక ముఖ్యమైన ప్రదేశం ఏంటంటే, ముఖ్యమైనటువంటి లక్ష్యం ఏంటంటే మనకి ఆఫ్ఘనిస్తాన్ పైన మధ్య ఆసియా ఉంటుంది, సెంట్రల్ ఏషియా, కజకిస్తాను, తుర్క్మెనిస్తాను, ఉజ్బెకిస్తాన్ ఈ ప్రాంతాలు. వాటితోటి వర్తక వ్యాపారం చేయాలి అంటే ఈ మార్గం అవసరం. కాబట్టి సామ్రాజ్య విస్తరణ ఒకటి, సారవంతమైన భూములు ఉండడం ఒకటి, వాణిజ్యం కొరకు ఒకటి. ఈయన ఈ ప్రాంతాల మీద దండయాత్ర చేశాడు. దండయాత్ర చేసి ఈ ప్రాంతాన్ని 20వ సాత్రపిగా మార్చుకొని కొంతకాలం పరిపాలించాడు. నిజానికి ఈ సాత్రపినే, ఈ సింధు పంజాబ్ ప్రాంతమే తిరిగి మళ్ళీ ఆనాటి మొదటి డేరియస్ యొక్క రాజ్యంలోని అత్యంత ధనిక ప్రాంతంగా కూడా మారింది. ఈ వ్యవస్థ నడుస్తుంది. అయితే రాజకీయ రాజకీయంగా చూస్తే ఇందాక మీకు చెప్పినట్టుగా ఇది తొలి విదేశీ రాజకీయ ఆధిపత్యం. దీనివల్ల మన వాయు ప్రాంతంలో ఉన్నటువంటి బలహీనత అనేది బయటపడింది. కానీ కాలక్రమంలో చూస్తే కొన్ని ఫలితాలు కనపడుతున్నాయి. సాంస్కృతికంగా భారతదేశానికి మధ్య కొన్ని స్నేహ సంబంధాలు, సాంస్కృతిక సంబంధాలు ఏర్పడ్డాయి. పారసీక దేశం యొక్క రాజదర్బార్ యొక్క ఆధారాలు, కళా నిర్మాణాలలో పారసీక దేశం యొక్క ప్రభావము భారత్పై మనకు కనపడుతుంది. అంతేకాదు ఈ పారసీకుల యొక్క లిపి అరమిక్ లిపి. ఈ అరమిక్ లిపి తిరిగి మళ్ళీ భారత భూభాగంలో అడుగు పెడుతూ ఖరోస్తి లిపికి కారణమైంది. కనుక పారసీక దేశం యొక్క ఖరోస్తి లిపి నుంచి భారతదేశం యొక్క పారసీక దేశం యొక్క అరమిక్ లిపి నుంచి భారతదేశంలో తిరిగి మళ్ళీ ఖరోస్తి లిపి ఏర్పడింది. ఈ ఖరోస్తి లిపి తోటి, అరమిక్ లిపులతోటి అశోకుడు శాసనాలు వేయించడం మన తర్వాత రోజుల్లో చెప్పుకోబోతున్నాం. అంతేకాదు భారతీయ సైనికులు కొంతమంది
పారసీక దేశంలో రాజ్యంలో సైన్యంలో చేరడం మనకు అర్థం. కనుక ఇవి ఫలితాలు. ఇది జరిగిన తర్వాత మళ్ళీ సుమారుగా 2 శతాబ్దాల తర్వాత 326 బీసీ నాటికి అలెగ్జాండర్ దండయాత్ర చూస్తాం. అలెగ్జాండర్ అలెగ్జాండర్ గ్రీకు దేశం నుంచి వచ్చినటువంటి రెండవ విదేశీ దండయాత్ర చేసినవాడు. అది కూడా మీకు నేను మ్యాప్ ద్వారా వివరిస్తే బాగుంటుంది ఉద్దేశంతో మీకు నేను మ్యాప్ ద్వారా వివరించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి చూడండి ఆ మ్యాప్. ఇది అలెగ్జాండర్ ది గ్రేట్ అని ఎవరైతే చెప్తామో అతనికి దండయాత్రలక రూట్ ఇది. చూడండి, ఇది గ్రీకు దేశం, ఇదంతా గ్రీకు దేశం. అలెగ్జాండర్కు ముందు, ఇంకా మొదటి డేరియస్ కన్నా కూడా ముందు, పారసీక దేశాన్ని సైరస్ అనేది పరిపాలించాడు. సైరస్, CYRUS. అతని కూడా ది గ్రేట్ అంటారు. సైరస్ ది గ్రేట్, అలెగ్జాండర్ ది గ్రేట్, అశోక ది గ్రేట్ లాగా సైరస్ కూడా ది గ్రేట్ అంటారు. ఈ సైరస్ ఈ ప్రాంతాల మొత్తాన్ని జయించుకుంటూ వెళ్ళి ఆసియా మైనర్ని జయించాడు. ఆసియా మైనర్ అంటే టర్కీ. దీన్ని జయించి ఐరోపా రాజ్యం మీద దండయాత్ర చేశాడు. ఐరోపా రాజ్యాల మీద దండయాత్ర చేసి గ్రీకు దేశాన్ని అతలాకుతలం చేశాడు. గ్రీకు దేశం చిన్న చిన్న ముక్కలుగా విడిపోయింది. కాబట్టి సైరస్ ది గ్రేట్ యొక్క దండయాత్ర గ్రీకు రాజ్యం మీద బలంగా ఉంది, దాని ప్రభావం. కాలక్రమంలో రెండవ ఫిలిప్స్ అతను రాజయ్యాడు. అతని కుమారుడే అలెగ్జాండర్ గ్రీకు రాజ్యంలోని మ్యాసిడోనియా ప్రాంతానికి అతను రాజయ్యాడు. ఈ మ్యాసిడోనియా ప్రాంతంతో పాటుగా ఇతర గ్రీకు రాజ్యాలను కూడా జయించాడు. ఇది ఇక్కడ చూడండి, ఎథెన్స్ ఉంది. ఈ ప్రాంతం మొత్తాన్ని కలిపి గ్రీకుని ఏకీకృతం చేసి బలమైన పరిపాలన అందించాడు. అక్కడి నుంచి అతను తిరిగి మళ్ళీ తన కక్ష తీసుకోవడం కొరకు ఆసియా భూభాగాల మీద దండయాత్రకు వచ్చాడు. ఇక్కడగా ఈజియన్ సముద్రం అని ఉంటుంది. ఈజియన్ సముద్రము చూడండి, నల్ల సముద్రం, ఇది మధ్యధరా సముద్రం. నల్ల సముద్రము మధ్యధరా సముద్రాన్ని కలుపుతూ ఇక్కడ చిన్న జలసంధి ఉంది, దాన్నే ఈజియన్ జలసంధి అంటాం. దాన్ని దాటాడు. ఆసియా మైనర్లకు అడుగుపెట్టాడు, అంటే టర్కీలో అడుగుపెట్టాడు. టర్కీని జయించాడు. మెసడోమియా ప్రాంతానికి వచ్చాడు. మెసడోమియాని జయించాడు. ఈజిప్ట్ జయించాడు. ఇక్కడ అలెగ్జాండ్రియా నగరాన్ని కట్టించాడు. మళ్ళీ తిరిగి మెసడోమియా మీదుగా చూడండి, మెసడోమియా, అసీరియా ఇవన్నీ కూడా ఇరాక్ ప్రాంతం దాటి ముందుకొచ్చి పారసీక దేశం మీద దండయాత్రకు వచ్చాడు. పారసీక దేశం మీద దండయాత్ర వచ్చే సమయం నాటికి మూడవ డేరియస్ పరిపాలిస్తున్నాడు. భారత్ మీద దండయాత్ర చేసిన అతను మొదటి డేరియస్. ఇప్పుడు అలెగ్జాండర్ వచ్చే సమయంలో అక్కడ మూడవ డేరియస్ ఉన్నాడు. ఆ మూడవ డేరియస్ని గౌగమేళా యుద్ధంలో ఓడించాడు. యుద్ధం పేరు గౌగమేళా. గౌగమేళా యుద్ధంలో ఓడించి పారసీక దేశం మొత్తాన్ని ఆక్రమించాడు అలెగ్జాండర్. గౌగమేళా యుద్ధంలోనే అప్పటికే భారతీయ సైనికులు కొద్దిమంది పారసీక దేశంలో సైన్యంలో చేరారు. వారి యొక్క పరాక్రమాన్ని అలెగ్జాండర్ ఆ గౌగమేళా యుద్ధంలోనే చూశాడు కూడా. ముందుకొచ్చి బ్యాక్ట్రియా ప్రాంతంలోకి అడుగుపెట్టాడు. అక్కడి నుంచి తిరిగి మళ్ళీ భారత భూభాగాల్లోకి అడుగుపెట్టాలి. ఇది 326 బీసీ కాలం నాటికి. 326 బీసీ అంటే అప్పటికే ఉత్తర భారతదేశంలో మగధ మహాసామ్రాజ్యంగా మారిన రోజులు. మహాపద్మంతుల తర్వాత ధననందుడు పరిపాలిస్తున్నాడు. నిజానికి ఆ కాలం నాటికి అతిపెద్ద రాజ్యం అంటూ ఉంది అంటే అది మగధ మహాసామ్రాజ్యమే. అయితే ఆ మగధ మహాసామ్రాజ్యం సరిహద్దుల్లో తిరిగి మళ్ళీ చిన్న చిన్న రాజ్యాలు ఉన్నాయి. అందులో ఒకప్పుడు ఈ గాంధార దేశం తక్షశిల రాజధాని. తక్షశిల రాజధానిగా ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని అంభి పరిపాలిస్తున్నాడు. అంభి, ఓంఫిస్ అన్నది గ్రీక్ సాహిత్యం. అంభి అతని పేరు. తక్షశిలలో అత్యంత ప్రాచీన విశ్వవిద్యాలయం కూడా ఉంది, మీకు చెప్పాను నేను. అయితే ఆ తక్షశిల అతిపెద్ద రాజ్యం అయితే దాని దిగువన చీనాబు జీలము నదుల మధ్య ఒక చిన్న ప్రాంతాన్ని పరిపాలిస్తున్న వాడే పురుషోత్తముడు. పోరస్, PORS, పోరస్ అని గ్రీక్ సాహిత్యం వర్ణించింది. అంభిని ఓంఫిస్ అంది గ్రీక్ సాహిత్యం, పురుషోత్తముడిని పోరస్ అంది. పురుషోత్తముడు నిజానికి చిన్న రాజే, చిన్న ప్రాంతానికి రాజే. జీలం చీనాబు నదుల మధ్య ప్రాంతానికి మాత్రమే రాజు. అయితే అంబి కారణాల వల్ల అలెగ్జాండర్కి లొంగిపోయాడు. అలెగ్జాండర్కి లొంగిపోయి సామంతుడిగా మారాడు.
అందరితో పర్వాలేదు. పురుషోత్తరుడి మీద యుద్ధానికి బయలుదేరితే పోరస్ మీదకి అలెగ్జాండర్ అంబి సహాయం కూడా చేశాడు. అంబి సహాయంతో పురుషోత్తముడి మీద అలెగ్జాండర్ యుద్ధం చేశాడు. ఇది 326 బీసీ హైడస్పస్ యుద్ధంగా ప్రసిద్ధి. హైడస్పస్ యుద్ధము. హైడస్పస్ అంటే వేరేది కాదు, జీలం నది. జీలం నదికి ఉన్న మరొక పేరు హైడస్పస్ నది. కనుక హైడస్పస్ నది దాటి కర్రీ మైదాన ప్రాంతం ఉంది. యుద్ధాలు చేయాలంటే మైదాన ప్రాంతాలు కావాలి. కనుక హైడస్పస్ నదిని దాటి కర్రీ మైదాన ప్రాంతంలో అడుగుపెట్టాడు అలెగ్జాండర్. అక్కడ పురుషోత్తముడు విరోచితంగా యుద్ధం చేశాడు. బీభత్స యుద్ధం జరిగింది. యుద్ధం పేరు మళ్ళొకసారి చెప్తారు, ఇంపార్టెంట్ కాబట్టి, హైడస్పస్ యుద్ధము, బ్యాటిల్ ఆఫ్ హైడస్పస్. 326 బీసీ ధన్వంతరి పరిపాలిస్తున్నాడు. అక్కడ ఉత్తర భారతదేశంలో ఒక మగధ మహాసామ్రాజ్యం ఉంది. ఇది చిన్న ప్రాంతం మాత్రమే, జలం చిన్నములో ప్రాంతం మాత్రమే. జరిగిన యుద్ధాన్ని భారతీయ సాహిత్యం ఎక్కడా చెప్పటం లేదు. కానీ గ్రీకు సాహిత్యం పెద్ద ఎత్తున వర్ణించింది. పురుషోత్తముడు గొప్ప యుద్ధం చేశాడని, అందులో అలెగ్జాండర్ విజయం సాధించాడని, పురుషోత్తముడిని బంధించినప్పుడు తన సభాస్థానానికి తీసుకొస్తే అలెగ్జాండర్ ఎట్లా ఇప్పుడు నేను గౌరవించాలి, ఎలా నేను ట్రీట్ చేయాలి అంటే, సాటి రాజుగా ట్రీట్ చేయమని గర్వంగా సమాధానం చెప్పాడని, అతని సాహసానికి ఆశ్చర్యపోయి అలెగ్జాండర్ తిరిగి మళ్ళీ ఆ ప్రాంతంలో పురుషోత్తముడిని రాజుగానే ఉంచి, పోరస్ని రాజుగానే ఉంచి వెనక్కి మరలాడని ఉంది. అయితే వెనక్కి మరలడానికి ముందు అలెగ్జాండర్ మగధ మహాసామ్రాజ్యం మీద దండయాత్ర చేయాలనుకున్నాడని, కానీ సైనికులు ఒప్పుకోలేదని. వాతావరణం కలిసి లేదు, వర్షాల కాలం ప్రవేశించింది. పైగా సైనికులు ఎప్పుడో గ్రీకు దేశాన్ని దాటి వచ్చారు. కనుక వాళ్ళు ముందుకు వెళ్ళడానికి ఒప్పుకోలేదు. పైగా మగధ సామ్రాజ్యం సైన్యం గురించి వాళ్ళు వినున్నారు కాబట్టి. ఈ సమయంలో అలెగ్జాండర్ ఒక మాట అన్నాడంట, ఇప్పుడు నేను యుద్ధం చేస్తోంది బలవంతుడి మగధ సామ్రాజ్యాధిపతులతో కాదు, పిరికివాడేటువంటి నా సైన్యంతో అని. నిజాలు ఎలా ఉన్నా అలెగ్జాండర్ వెనక్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఆయన వెనక్కి వెళుతూ తిరిగి మళ్ళీ బాబిలోనియా, ఇవాళ ఇరాక్లో ఉంది, ఆ బాబిలోనియా ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడే ఆయన మరణించడం కనపడుతుంది. అంటే తిరిగి మళ్ళీ గ్రీకు రాజ్యానికి వెళ్ళలేకపోయాడు. కనుక బాబిలోనియాలో 323 బీసీలో మరణించాడు. అంటే కరెక్ట్గా ఒక ఒక 26 లేదు 3 అంటే 3 సంవత్సరాల్లోనే మరణించాడు. ఇది మనకి కనపడుతుంది. కనుక అలెగ్జాండర్ యొక్క దండయాత్ర. అయితే అలెగ్జాండర్ యొక్క దండయాత్ర కూడా మనకి అనేక ఫలితాలకి దారితీసింది. మొట్టమొదటిసారిగా భారతదేశానికి గ్రీకు దేశానికి మధ్య సంబంధాలు ఏర్పడ్డాయి. మనం తర్వాత క్లాస్ చెప్పుకోబోతున్నాం గాంధార శిల్పరీతి. గాంధార శిల్పరీతిలో మొట్టమొదటిసారిగా గౌతమ బుద్ధుని విగ్రహాలు చెక్కబడ్డాయి. ఆ గాంధార శిల్పరీతి భారతీయ శిల్పరీతిని గ్రీకు శిల్పరీతిని కలుపుతూ ఏర్పడినటువంటి ఒక స్టైల్. కానీ గాంధార శిల్పరీతి ఏర్పడడంలో ఇది ఒక మార్గం కనపడుతుంది. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, గ్రీకు దేశానికి అంటే ఐరోపాకి మనకి మధ్య భూమార్గము సముద్ర మార్గాల ద్వారా వాణిజ్యం చేయడానికి అవకాశం లభించింది. చూడండి, మీకు మధ్యధరా ప్రాంతం నుంచి చూపించాను మీకు నేను. మధ్యధరా ప్రాంతం నుంచి దాటితే గ్రీకు దేశము, ఐరోపా రాజ్యాలు కనపడతాయి. కాబట్టి భూమార్గం ద్వారా వెళ్ళి పారసీక దేశంలో ఉన్నటువంటి ఇవాళ ఏదైతే మనము హార్మూజ్ జలసంధి అనుకుంటున్నామో, ఆ జలసంధిని దాటి ఐరోపాతో వ్యాపారం చేయడం కోసం మనకి సముద్ర మార్గం కూడా ఏర్పడింది. ఇక్కడ విశేషం కనపడుతుంది ఏంటంటే, ఆ కాలంలో సింధు నదిని చూశాడు అలెగ్జాండర్. సింధు నది అరేబియా సముద్రం కలుస్తుంది గమనించాడు ఆయన. కాబట్టి అక్కడి నుంచి వెళ్ళి ఆ ప్రాంతాలను ఎక్స్ప్లోర్ చేయమని తన నావికుడైనటువంటి నియార్కస్ అనే అతన్ని అప్పచెప్పాడు. పేరు గుర్తుపెట్టుకోండి, నియార్కస్. ఈ నియార్కస్ సింధు నది గుండా ప్రయాణం చేసి అరేబియా సముద్రంలోకి దిగి హార్మూజ్ జలసంధిని దాటి మళ్ళీ తిరిగి బాబిలోనియా నగరాన్ని చేరుకొని, అంటే ఇరాక్ను చేరుకొని, అక్కడి నుంచి భూమార్గం గుండా ప్రయాణం చేసి మధ్యధరా సముద్రం గుండా వెళ్ళి గ్రీకు దేశానికి చేరుకున్నాడు ఇతను. కాబట్టి నియార్కస్. అందువల్ల ఈ భూమార్గము సముద్ర మార్గం ఏర్పడింది. తర్వాత రోజుల్లో పెద్ద ఎత్తున వ్యాపారం చేయడానికి కూడా ఇక్కడ మనకు కనపడుతుంది. అదేవిధంగా అలెగ్జాండర్ దండయాత్ర కాలంలోనే ఏరియన్
కర్టియస్, ప్లుటార్క్ ఇటువంటి రచయితలు భారతదేశానికి వచ్చారు. ఆ మార్గాల గుండా వచ్చి భారతదేశం యొక్క భౌగోళిక పరిస్థితుల్ని, పరిపాలనని, భారతీయ సమాజం గురించి పెద్ద ఎత్తున వివరాలు అందించారు. కానీ ఇవన్నీ మనకి ఆ, రాబోయే క్లాసుల్లో వీళ్ళు ఏ పుస్తకాలు రాశారు ఏంటో కూడా మీకు వివరాలు చెప్తాను. అందువల్ల ఈ రెండు దండయాత్రల యొక్క ఫలితాలు ఇవి. ఈ ఫలితాల మీద కూడా ఎగ్జామినేషన్లో ప్రశ్నలు వస్తున్నాయి. కానీ వీటిని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇక అలెగ్జాండర్ దండయాత్ర తర్వాత ఆయన బాబిలోన్లో వెంటనే మరణించాడు. ఈ ప్రాంతాలకి సెల్యూకస్ నికటర్ని తన రాజప్రతినిధిగా ఉంచడంతో అతను తిరిగి మళ్ళీ స్వతంత్ర పరిపాలన సాగిస్తాడు. కానీ సెల్యూకస్ నికటర్ ఇరాన్ ప్రాంతాల్లో బలమైన రాజ్యాన్ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి. మరొక వైపున ధనంజుని ఓడించి చంద్రగుప్త మౌర్యుడి యుద్ధానికి వస్తాడు. అది మనం తర్వాత క్లాసులో చూద్దాం. అయితే మనం మౌర్య వంశానికి వెళ్ళడానికి ముందు మళ్ళీ కొంచెం వెనక్కి వెళ్ళి క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలోనే భారతదేశంలో బౌద్ధ జైన మతాలు జన్మించాయి. వాటి వివరాలను చూడాల్సి ఉంటుంది. కనుక నెక్స్ట్ క్లాస్లో మీకు నేను బౌద్ధ మతము, వాటి సంబంధించిన సంపూర్ణ వివరాలని ఒక 4-5 సిరీస్ ఆఫ్ క్యాసెట్స్లో వీడియోస్లో ఇస్తాను మీకు నేను. చాలా చాలా ముఖ్యమైనటువంటి టాపిక్స్ కాబట్టి అవి దానికోసం ఎదురు చూడండి. ఈరోజు ఇవన్నీ చదివి ఎప్పటికప్పుడు నోట్స్ రాసుకోండి. ఇటువంటి వీడియోల కొరకు మీరు సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. అదేవిధంగా షేర్ చేయండి, తెలిసిన వాళ్ళకి లైక్ చేయండి, కామెంట్ చేయండి. తద్వారా ఒక ర్యాప్ ఏర్పడుతుంది మన మధ్య. మీరు ఎంతమంది ఫాలో అవుతున్నారు ఏంటో నాకు అర్థమవుతుంది. దాన్ని బట్టి కూడా నేను కొంచెం మీకు ఎక్కువ సన్నిహితంగా బాగా చేయడానికి అవకాశం ఉంటుంది. వీడియో లాంటి వాటిని ఒకసారి మీకు మాటలు చెప్తూ తర్వాత వీడియోలో కలుద్దాం. ప్రస్తుతానికి స్వస్తి.